ಸುದ್ದಲ ಜ್ವಾರ ಬಾಬು ನಿಮ್ಗೆ ದೇಶ ಪಿಲ್ಲ ಅಮರ ಅరకు వెళ్ళి అమర అరకు రియా కథ అమర తెలుగులోకి సికాయిబుల్లి సంట వీడియోలని అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. నేను మీ పెట్లి ప్రస్తుత మన అరకు రియా భాషని మన తెలుగు వాళ్ళకి నేర్పిద్దామని చిన్న ప్రయత్నం. ఈ వీడియోతోనైతే మన సబ్స్క్రైబర్ ఫాలోవర్స్ కామెంట్స్ షేర్స్ కూడా ఆకాశంకి పక్షులుగా ఎగిరిపోలా. మరి పక్షులని మన అరకు రియా భాషలో ఏమంటారో తెలుసుకుందాం. ఒక 5 పక్షులు మాత్రం నేర్చుకుందాం. తెల్లవారుజామున కోడి కూసో తెలియదు కానీ కాకిలు మాత్రం తప్పనిసరి కూస్తాయి. మరి కాకిని మన అరకు రియా భాషలో కువ్వ అంటాం. దూరం ఉన్న స్నేహితుడికి ఏదైనా మెసేజ్ పెట్టాలంటే ఇప్పుడైతే సోషల్ మీడియా ద్వారా క్షణంలో పంపిస్తున్నాం కదా. మరి పూర్వం రోజులలో మన సందేశం ఉత్తరం పంపించడం తప్పనిసరిగా పావురం ద్వారా పంపించాలి. పావురాన్ని మన అరకు రియా భాషలో పరవా అంటాం. మేము పెంచుతున్న కోళ్లు మొత్తం గెద్ద ఎత్తుకెళ్ళిపోయిందండి. మా ఊరు అయితే కోడి లేదు. మరి గెద్దని మన అరకు రియా భాషలో గీద్ అంటాం. ప్రేమ జంటకి గుర్తుగా అలాగే చిలక పలుకులు చాలా బాగుంటాయి కదండి. మరి చిలకని మన అరకు రియా భాషలో ఏమంటారు అంటే ఇరసోడి అంటారు. పంట పొలంలో తెల్లగా కనిపించే పక్షి ఏది ఉందంటే అది కొంగే. మరి కొంగని మన అరకు రియా భాషలో బొక్క అంటాం. చూసారు కదండి, మా అరకు రియా భాషలో అయితే పక్షులని ఈ విధంగా పిలుస్తాం. ఈ వీడియోతో చూస్తున్నారు కదా, ఈ వీడియోతోని మన సబ్స్క్రైబర్ ఫాలోవర్స్ షేర్స్ కూడా పక్షులకు ఆకర్షణ ఎగిరిపోవాలా. తింటే గారి తినాలా, నేర్చుకుంటే మన అరకు రియా భాష ప్రస్తుత భాష నేర్చుకోవాలా. లైక్ కుర్దేస్ షేర్ కుర్దేస్ అమర అరకు రియా భాష సోనే సిక్కి దియాస్.